కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్ ఎంతవరకు మీలో ఉందండి? ఎస్పెషల్లీ ఆయన కూడా సిద్దిపేట నుండి 6 సార్లు గెలిచారు. అంటే ఆయనది డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు మీది ఐ థింక్ డబుల్ హ్యాట్రిక్ అవుతుంది ఇప్పుడు. సో మీరు ఆయన ఇప్పుడు సమాంతరంగా ఒకే డబుల్ హ్యాట్రిక్ కొట్టే దిశలో ఎరగని నాయకుడు కేసీఆర్ గొప్పతనం ఏంటంటే మేమన్నా ఒక సిద్దిపేటలో ఉన్నాం, ఆయన సిద్దిపేటలో గెలిచారు, అక్కడి నుంచి కరీంనగర్ పోతే గెలిచారు, అక్కడి నుంచి మహబూబ్ నగర్ పోతే గెలిచారు, అక్కడి నుంచి గజ్వేల్ వస్తే గెలిచారు. ఎక్కడికి పోయినా బహుశా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకుడు కేసీఆర్ ఉంటారు. ఇన్నిసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలు కొట్లాడిన నాయకుడు కూడా ఈ దేశంలో కేసీఆరే ఉంటారు. సో వారి నుంచి మాకు స్ఫూర్తి, అంటే వారు ఎట్లట్లా పనిచేసినారు, వారితో నేను ముందు నుంచి కలిసి పనిచేసిన కనుక వారిని చాలా దగ్గరగా చూసి వారితో పాటు నేర్చుకొని దాన్ని మేము అమలు చేయడం ద్వారా, దాన్ని ఫాలో చేయడం ద్వారా మేము ముందుకు పోగలిగాం. సార్ ఒక క్వశ్చన్ సార్, జనరల్గా రాజకీయ నాయకులు చాలా లౌక్యంగా, లేకపోతే ఎక్కడ ఏది మాట్లాడాలి ఎప్పుడు ఏది మాట్లాడాలని ఆలోచిస్తూ మాట్లాడుతుంటారు. కేసీఆర్ గారు మాత్రం ముక్కుసూటిగా ఏది ఉంటే అది ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటే ఇది రాంగ్, ఇది రైట్ అంటే ఇది రైట్, కమ్ వాట్ మే, ఎవరు ఏమన్నా అనుకొని ఐ డోంట్ కేర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రజలు ప్రతి నియోజకవర్గం నుంచి మీరు అన్నట్టు గెలిపిస్తూనే వస్తున్నారు. మీ యాటిట్యూడ్ కంప్లీట్ కాంట్రాస్ట్, అంటే మీరు లౌక్యం అని అంటలేదు, అలానే ముక్కుసూటిగా కూడా వెళ్ళరు, బట్ యు ఆర్ వెరీ వెరీ అంటే వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ టు పీపుల్. సో ఇది ఎట్లా, ఈ కాంట్రాస్ట్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఒక్కొక్కరిని ఒక రకంగా చూసుకుంటారు. కేసీఆర్ గారి బలం అదే, బలహీనత అదే. వారు ఎందుకంటే వారిని ఒక ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆ విశ్వసనీయత అనేది కేసీఆర్ గారికి ఉంది. సో ఆయన క్రెడిబిలిటీ అనేది అట్లా బాగా పెరిగి ఉన్నది. అందువల్ల వారిని ప్రజలు అట్లే చూస్తారు. ఆయన ఏదన్నా గట్టిగా కాదు అని చెప్పినా కూడా ప్రజలు కేసీఆర్ గారిని తప్పుగా తీసుకోరు. ఆయన నిజమైన నాయకుడిగా, ఎస్ ఆయన అంతే అన్నట్టుగా కొంతమందికి ఆ చెరగని ముద్ర అనేది పడుతుంది. అట్లా కేసీఆర్ గారికి కూడా పడ్డది. సో మేము కొంచెం, ఎందుకంటే వారి స్థాయి వేరు, వారి స్థాయిలో వారు ఏది మాట్లాడినా అంత పెద్ద పర్సనాలిటీ కనుక తెలంగాణని సాధించినారు కనుక డెఫినెట్గా వారు ఏం మాట్లాడినా కూడా ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ అనేది కేసీఆర్ గారికి ఉంటుంది. సో మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకులుగా మేము కొంత ఎదిగి ఒదిగి జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది. సో వీ కెనాట్ కంపేర్. అంటే ఒక ఉద్యమ నాయకుడిగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా డెఫినెట్గా యూ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నారు, బక్క కేసీఆర్ని ఒక్కడిని చేసి అందరు కలిసి మీద పడుతున్నారయ్యా, ఏంది ఇది అని అన్నారు. దాన్ని అంటే మీరు ఏ రకంగా దాన్ని యాక్చువల్గా అర్థం చేసుకుంటారండి? వాట్ డస్ హి మీన్ బై సేయింగ్ దాట్? అంటే ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ బక్కగా ఉన్నాడు, గీతతున్నాడు, గీనతో తెలంగాణ ఏడైతుంది అని కూడా మాట్లాడిండ్రు. ఈ బక్కపలిచిన కేసీఆర్తో తెలంగాణ అవుతుందా అని ఆ రోజుల్లో కొద్దిమంది నాయకులు జోకులు వేసేవాళ్ళు, హెకిల్ చేసేవారు, రకరకాలుగా మాట్లాడేవారు. కానీ ఆ బక్కపలిచిన నాయకుడే ఇవాళ ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు అనేది ప్రజల్లో ఒక నానుడు ఉంది, ప్రజలందరి నాలుకల మీద ఉంది. ఇప్పుడు ఈ బక్కపలిచిన నాయకుడి మీద ఇంతమంది బయలుదేరిండ్రు అని రాజకీయ ఉపన్యాసంలో ప్రజలను కదిలించడానికి, ప్రజల గుండెను హత్తుకోవడానికి కేసీఆర్ గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆ మాటలు గతంతో కలిసి ఉన్నాయి కదా. ఈ బక్కపలిచిన నాయకుడితో తెలంగాణ వస్తుందా అని ఆ రోజు మాట్లాడినారు. మళ్ళీ మాట్లాడినటువంటి వాళ్ళందరూ చిత్తయిపోయినారు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు కూడా అలాంటి దాడే జరుగుతుంది అని ప్రజలకు చెప్పే. చాలామంది అనే ఒక విషయం ఏమిటంటే అసలు కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఏమిటి అని. అంటే దీన్ని మీరే రకంగా అర్థం చేసుకుంటారు? అంటే ఎన్నో కూటములు ఉంటాయి, ఎంతోమంది ఎన్నో కోalitions పెట్టుకోవచ్చు, బట్ ఈ బంధాన్ని ఏమంటారు మీరు? ఈ కాంగ్రెస్ టీడీపీ బంధం పూర్తి అవకాశవాదం. తెలుగుదేశం పుట్టుక కాంగ్రెస్కు వ్యతిరేకం. ఎన్టీ రామారావు గారు ఆత్మకు శోభిస్తుంది ఈరోజు. దాని నినాదమే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టద్దు అనే ఒక్క నినాదంతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఇవాళ అసలు మూల సూత్రాన్నే పక్కన పెట్టి కాంగ్రెస్తో పొత్తు గెలవడాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడరే ఈరోజు ఒప్పుకునే పరిస్థితి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చివరి దాకా వ్యతిరేకిస్తూ వచ్చాడు. రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఈరోజు దెబ్బకొట్టే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సో తెలంగాణ ప్రజలకు ఇంత వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ కలవడం వల్ల మేము తెలంగాణ ఇచ్చాము అని ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో అది టోటల్గా జీరో అయిపోయింది. ఆ తెలంగాణ అనే దానికి అసలు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి, క్లెయిమ్ చేసుకున్న ప్రజలు వినే పరిస్థితి లేకుండా పోయింది. అంటే బేసిక్గా ఇక్కడ ఏం కనబడుతుందంటే ఒంటరిగా మేము కేసీఆర్ గారితో ఫైట్ చేయలేము అని ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బట్ ప్రజల్లో ఏమైపోయిందంటే ఇంకా అమ్మో ఈ చంద్రబాబు నాయుడు ఎంట్రీయా, ఇది రేపు డెఫినెట్గా ఈ రాష్ట్ర అస్తిత్వానికే
ప్రమాదం అనేటువంటి ప్రజల్లో ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ప్రమాణ స్వీకారం చేసినాడు. తెలుగు ప్రజలను కలపగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉంది అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన బెర్లిన్ గోడలను బద్దలు కొట్టినట్టు 2 దేశాలే కలవగలిగినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను తిరిగి కలుపుతామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకటే. ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. అంటే వీళ్ళు ఏం సంకేతం ఇవ్వన్నారు? మమ్మల్ని గెలిపిస్తే తిరిగి 1956లో ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆ రోజు తెలంగాణ ప్రజలకు ఎట్లా అన్యాయం చేసినామో ఈ రోజు కూడా అటువంటి ప్రమాద హెచ్చరికలు ఈరోజు తెలంగాణ ప్రజలకు కనబడతాము. కానీ హరీష్ రావు గారు ఒక్క విషయం, ఇప్పుడు అందరూ కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఒక పార్టీ మీద సింగిల్ అటాక్ చేస్తారు. అదే మా బలం, అదే మా స్ట్రెంత్. ఇది బలం అని నిజంగా అనుకుంటున్నారా? ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అందరూ కలిసి ఏకమయ్యి ఒక్క వ్యక్తిని అటాక్ చేస్తున్నారు, ఒక్క పార్టీని అటాక్ చేస్తున్నారు అనుకుంటారా? లేకపోతే ఏకం కావడంలో ప్రజలకు మేలు కనబడతలేదు, వాళ్ళ అవకాశవాదం కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు గద్దర్ గారు ఉన్నారు. తన కడుపులో బుల్లెట్ ఉందని చాలాసార్లు గద్దర్ గారు చెప్పారు. ఆ బుల్లెట్ దించిన చంద్రబాబు నాయుడు గారి కడుపులో తాను తలబెడితే ప్రజలు దాన్ని ఎట్లా అంగీకరిస్తారండి? కోదండరాం గారు పౌర హక్కుల నాయకుడిగా ఆయన సమాజానికి పరిచయం. ఆయన పౌర హక్కుల నాయకుడిగా ఉన్ననాడు కొన్ని పుంఖాలుగా పుస్తకాలు రాసినాడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇవాళ బెల్లి లలిత గారిని ముక్కలుగా చంపింది ఎప్పుడు? విద్యుత్ బిల్లులు తగ్గించమని బషీర్బాగ్ చౌరస్తాకు వచ్చినప్పుడు రైతుల్ని కాల్చి చంపింది ఎవరు? ఈ రాష్ట్రంలో అత్యధిక ఎన్కౌంటర్లు చేసింది ఎవరు? అటువంటి వ్యక్తితోని ఇలా చట్టపట్టాలు వేసుకొని భుజాల మీద చేతులు వేసుకొని కోదండరాం గారు మాట్లాడితే తెలంగాణ సమాజం పౌర హక్కుల సంఘాల నాయకులు దాన్ని సమర్థించగలుగుతారా? సో ఇట్లా వాళ్ళ కలయికలో పూర్తి అవకాశవాదం ఉండడం వల్ల ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పుడు కౌరవులు 100 మంది, పాండవులు 5గురే. మంది ఎందరన్నది కాదు, అందులో న్యాయం ఉందా ధర్మం ఉందా అన్నదే చాలా ముఖ్యం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారిలో ఆ ధర్మాన్ని ఆ న్యాయాన్ని ప్రజలు చూస్తారు. విశ్వసనీయత అనేది కేసీఆర్కు ఉన్నది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక మాట చెప్పి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వస్తే అంతా చీకటే అని కట్టబెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు చూపిస్తే రాదనుకున్న కరెంటును 24 గంటలు ఇచ్చి ఈ దేశంలోనే రైతాంగానికి ప్రతి వినియోగదారుడికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో తాగడానికి నీళ్ళే ఇవ్వకపోతే ఇవాళ నేను నీళ్ళు ఇచ్చి తీరుతా అని చెప్పి 90% పైగా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లా కేసీఆర్ గారిలో ఒక విశ్వసనీయత అనేది ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారిలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయాడు. ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు ఆయన. ఇప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు, మామ మీదనే పోటీ చేస్తా, నేను సమస్య లేదు ఆయన దాంట్లో చేరేయలేదు అన్నాడు. ఓడిపోయిండు. కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిండు, ఓడిపోయిండు. తర్వాత వచ్చిండు తెలుగుదేశం పార్టీలో చేరిండు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్టీ రామారావు గారికి అన్నం పెట్టిన చేయికే సున్నం పెట్టిండు, వెన్నుపోటు పొడిచిండు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిండు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీని పొట్టు తిట్టి ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వంలో చేరి ఆ రోజు బీజేపీతో ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? అరే బీజేపీతో కలిసి పాపం చేసినా తప్పు చేసినా చరిత్రలో ఇలాంటి తప్పు మళ్ళీ చేయనన్నాడు. ఆ రోజు బయటకు వచ్చిండు. మళ్ళీ పోయిండు, అదే నరేంద్ర మోడీ గారితో పొత్తు కలిసిండు. నరేంద్ర మోడీతో 4 ఏళ్ళు సంసారం చేసిండు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ దొంగ ద్రోహి వీనితో కలిసి పెద్ద తప్పు చేసిన అంటాడు. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ జీవితాంతం కాంగ్రెస్ పార్టీనే తిడుతూ బతికిండు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిపిండు. ఎన్నిసార్లు మార్చిన పుట్టుకనేది కాంగ్రెస్లో స్టార్ట్ అయింది. తెలుగుదేశంలోకి వచ్చినావు, బీజేపీతో కలిసినావు, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినావు, మధ్యలో టీఆర్ఎస్తో కలిసినావు. అంటే ఏందన్నట్టు అవకాశవాదం అవసరం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతాడు. అంటే అవకాశవాద నీచ రాజకీయాలకు ఈరోజు నెలుగుగా మారింది తెలుగుదేశం పార్టీ. కానీ హరీష్ రావు గారు, రాజకీయం అంటేనే అవకాశవాదం రాజకీయం. ఇప్పుడు ఒకరు కాకుండా ఇంకోరు ఎవరో ఒకళ్ళు రాజకీయం అంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం గతంలో మీరు కూడా చేశారు, టీఆర్ఎస్ కూడా చేసింది కాబట్టి అడుగుతున్నాను. అవకాశవాదం అన్ని చోట్ల ఉంది. ఇది ఏ రకంగా డిఫరెంట్ అని మీరు అనుకుంటున్నారు? ప్రేమ గారు, 2 ఉన్నాయి కదా. అవసరం వేరు, అవకాశవాదం వేరు. అవసరాన్ని ప్రజలు గుర్తిస్తారు కానీ అవకాశవాదాన్ని ప్రజలు గుర్తించరు. మాదేమో ఆ రోజు తెలంగాణ కోసము ఒక జాతీయ పార్టీని ఒప్పించడం కోసం ఒక బలమైన ప్రాంతీయ పార్టీని ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా మలచడం ఆ రోజు ఆనాటి అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారిది అధికారం నిలబెట్టుకోవడం కోసం, రేపు మోడీ గారు తిరిగి గెలిస్తే నన్ను జైల్లో వేస్తారనేటువంటి భయం, ఒక అవకాశవాదం చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి అవకాశవాదానికి మధ్య చాలా తేడా ఉంది. ప్రజలు అవసరాన్ని గుర్తిస్తారు తప్ప అవకాశవాదాన్ని సహించరు. టీఆర్ఎస్
అడుగడుగున ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు మీ నాయకులు అభివృద్ధి మంత్రం అద్భుతంగా జపిస్తున్నారు. అంటే విచ్ ఇస్ ట్రూ. యాక్చువల్లీ 4.5 yearsలో టీఆర్ఎస్ గతంలో ఏ గవర్నమెంట్ చేయనంతగా అభివృద్ధి చేసింది అన్నది ప్రజల మాట కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు దాని గురించి. బట్ స్టిల్ అన్ని పార్టీలు కలిసి ఏకమై అభివృద్ధి జరగలేదు. సో ఒక్కరు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, మిగతా అందరూ జరగలేదు అంటున్నారు. సో ప్రేమ గారు కాన్స్టెంట్గా ఒకే మాట వినిపిస్తూ ఉంటే ఐ అగ్రీ. ఇప్పుడు చంద్రబాబు అంటేనే గోబల్ బాబు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్మించగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయనకు డాక్టరేట్ కూడా ఇచ్చినట్టున్నారు. అది తక్కువ, అదొకటే తక్కువ. ఆయనకు ఆ స్ట్రాటజీ బాగా తెలుసు ముందు నుంచి కూడా. 10 మంది చేత ఒక అబద్ధాన్ని పదే చెప్పించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కసారి ప్రజలు మోసపోతారు తప్ప రెండోసారి మోసపోరు. ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఇలా కాంగ్రెస్ అయినా చంద్రబాబు గారు అయినా చెవులో పువ్వులు పెట్టగలుగుతారేమో కానీ ప్రజల కళ్ళకు గంటలు కట్టలేరు. ఎందుకంటే ప్రజల స్వీయ అనుభవంలో 24 గంటల కరెంటు ఉంది. ప్రజల స్వీయ అనుభవంలో రైతు బంధు పథకం వస్తుంది, కళ్యాణ లక్ష్మి ఉంది, ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగై కేసీఆర్ కిట్టు, డయాలసిస్ యూనిట్లు, ఐసీయూ సెంటర్లు పెట్టి ఇలా కలకలలాడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు. ప్రజలకు నున్నటి మెరుగైనటువంటి రోడ్లు కనబడతా ఉన్నాయి. రైతు బీమా పథకం వచ్చింది. ప్రతి ఇంట్లో ఇవాళ విమర్శిస్తున్న ప్రతి నాయకుడికి కూడా ఇన్వర్టర్లు, జనరేటర్ల బాధ తప్పి 24 గంటల నాణ్యమైన కరెంటు ప్రతి వినియోగదారుడికి ఇచ్చాం. రైతాంగానికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. లా అండ్ ఆర్డర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు బాంబ్ బ్లాస్ట్లు అయినాయి హైదరాబాద్లో, ఎన్నిసార్లు మత కల్లోలాలు జరిగి కర్ఫ్యూ పెట్టినారు, ఆడపిల్లల రక్షణ లేక ఎన్ని ఘోరాలు జరిగినాయి. ఈరోజు షీ టీమ్స్ వచ్చినాయి. ఒక్క ఇన్సిడెంట్ 4.5 ఏళ్లలో హైదరాబాద్లో 1 గంట కూడా కర్ఫ్యూ పెట్టకుండా చక్కటి లా అండ్ ఆర్డర్ని ఇచ్చాం. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గల్లీకి ఒక పేకాట క్లబ్బు పెట్టి రోజుకి 2 ఆత్మహత్య చేసుకుందరు. ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు బంద్ అయినాయి, గుడుంబా బంద్ అయిపోయింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. రోజు మంచినీళ్లు తాగుతున్న చెల్లె, ఒక ఇంట్లో ఉండే ఒక సగటు మహిళ కేసీఆర్ను మర్చిపోగలుగుతుందా? 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టిన ఒక సోదరిమణి, నీళ్లు మోసి భుజాలు కాయలు కాసినటువంటి ఒక తల్లి ఇవాళ ఇంట్లో నల్ల దిప్పితే నీళ్ళు వస్తుంటే ఆ తల్లి మర్చిపోగలుగుతుందా? మీరు ఇవాళ మేము అభివృద్ధి చేయలేదు అంటే, మొన్న ఒక ఆవిడ చెప్తా ఉండే, రోజు పొద్దున్న లేవగానే నల్లా నీళ్ళలో ఆ బిందెడు నీళ్ళల్లో కేసీఆర్ ముఖాన్ని చూసుకొని దండం పెట్టుకొని నీళ్లు తాగుతున్నాం బిడ్డ. ఈ ముసల్దాన్ని అయిపోయిన 60 ఏళ్ళ నుంచి నీళ్లు మోసి కేసీఆర్ కాకపోతే ఎవరో కోటేస్తా అని ఒక తల్లి అన్నది. సో అట్లా ప్రజల స్వీయ అనుభవంలో ఉన్నాయి. నాడు కరెంటు ఒక సమస్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, నేడు కరెంటు ప్రజలకు ఒక సౌకర్యం. నాడు త్రాగునీరు ఒక సమస్య, నేడు త్రాగునీరు ఒక సౌకర్యం. మీకు అంతెందుకండి, అసెంబ్లీయే ఒక ఉదాహరణ. నేను 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కరెంటు మీద, మంచినీళ్ళ మీద అసెంబ్లీ దద్దరిల్లకుండా, అసెంబ్లీలో బైకాట్లు, వాకౌట్లు లేకుండా శాసనసభ జరిగేదే కాదు. నేను ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రిని. 4.5 ఏళ్లలో తెలంగాణ శాసనసభలో నీళ్ల మీద, మంచినీళ్ళ మీద, కరెంటు మీద ఎవ్వరూ ప్రభుత్వాన్ని అడిగిందే లేదు, చర్చే జరగలేదు. అంటే అది మా పరిపాలనలో బాగున్నట్టే కదా. ప్రతిపక్షాలు మమ్మల్ని ప్రశ్నించలేదంటే మేము బాగా పనిచేసినట్టే కదా. సో ఒక సైలెంట్ యాక్సెప్టెన్స్ అయితే ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు యాక్సెప్టెన్స్ ఉందండి. మేము ముందు నుంచి ఎందుకంటే వాళ్ళు పెట్టే సభలకి ప్రజలు వస్తున్నారు కాబట్టి, ప్రజలు ఆ సభలకు కూడా వస్తున్నారు కాబట్టి, అవి వింటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. రకాలు ఉంటాయి. తరలి వచ్చే వాళ్ళు కొందరైతే, తీసుకొచ్చే వాళ్ళు కొందరు. మా మీటింగ్లకు ఏమో తరలి వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళ మీటింగ్కి ఏమో తోలుకొస్తే వస్తున్నారు. సభలు జనం రావడం ముఖ్యం కాదు, ప్రజా స్పందన ఎట్లా ఉందనేది ముఖ్యం. కేసీఆర్ గారి మీటింగ్లో యువత కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదిస్తున్నారు. అపూర్వ